Let's go. హాయ్ అండి. నిన్నటి వీడియోలో మనము సఫిక్స్ల గురించి నేర్చుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం ప్రిఫిక్స్ల గురించి నేర్చుకుందాం. అసలు సఫిక్స్ అంటే ఏంటంటే ఒక పదానికి చివరన వచ్చేదాన్ని సఫిక్స్ అంటారు. అదే పదానికి ముందున వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. ఇక్కడ నేను పైన మీకు చూపిస్తున్నానండి స్క్రీన్ లో. మొదట రాయబడింది ప్రిఫిక్స్లు అండి. దానికి మిడిల్ లో దాని యొక్క మీనింగ్ చెప్పబడింది, చివరన దాని యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. దాన్ని మీరు గమనించగలరు. దీంట్లో ఫస్ట్ వన్ అబ్, అవే ఫ్రమ్, అబ్డక్షన్ అంటే దూరంగా వెళ్ళడం. ఎడ్, టువర్డ్, అడక్షన్ అంటే దగ్గరికి రావడం. ఎక్టో ఆర్ ఎగ్జో అంటే అవుట్ సైడ్. ఎగ్జాంపుల్ ఎక్టోపిక్ ఆర్ ఎగ్జోక్రైన్ అంటే బయట వైపు ఉండేవి. ఎండో, విత్ ఇన్ అంటే ఎండోస్కోప్ లోపల వైపు ఉండేవి. ఎపి, అపాన్ అంటే ఎపిగాస్ట్రిక్ అంటే పైన ఉండేవి. ఇన్ఫ్రా, బిలో ఆర్ అండర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్రిందన ఉండేవి. ఇప్సి అంటే సేమ్, ఇప్సి లేటరల్ ఒకేలా ఉండేవి. మీసో అంటే మిడిల్, మీసోపిక్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అంటే మధ్యస్థానంగా ఉండేవి. మెటా, ఆఫ్టర్, బియాండ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ మెటాస్టాసిస్ అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం. పెరి అంటే సరౌండింగ్. ఎగ్జాంపుల్ పెరికార్డియం అంటే చుట్టూ ఉండేవి. రెట్రో అంటే బిహైండ్, బ్యాక్. రెట్రోవర్షన్ అంటే వెనుక ప్రక్కన. ట్రాన్స్, అక్రాస్ ఆర్ త్రూ అంటే ట్రాన్స్ వెజైనల్. దీని మీనింగ్ ఏంటంటే దీని గుండా అని అర్థం. ఈ రోజుకి ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపటి రోజున మరికొన్ని పదాలను నేర్చుకుందాం.